BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. గత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియాలలో జగన్ పులివెందుల శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని, కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం జగన్ కడప లోక్సభ సభ్యత్వానికి అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి ఆయన్ను తాను రాజీనామా చేసిన పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి రంగంలోకి దింపుతారన్న వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలకు వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. పార్టీ వర్గాలు జగన్ కడప నుంచి లోక్సభకు ఎన్నిక కావాలన్న ఉద్దేశంతోనే ఉన్నారని, అలా అయితేనే తనకు తన అక్రమాస్తుల కేసులకు డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారని అంటున్నారు. అయితే కొంచెం లాజిక్ తో ఆలోచిస్తే జగన్ పులివెందుల అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసి కడప నుంచి లోక్సభకు పోటీ చేస్తే అక్కడ గెలుస్తారా? అలాగే అవినాష్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తే ఆయనకు విజయం సాధించే అవకాశాలు ఉంటాయా? ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉప ఎన్నికలలో సహజంగానే అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. దానికి తోడు తాజా ఎన్నికలలో పులివెందులలో జగన్ మెజారిటీ బాగా తగ్గింది. అలాగే కడప లోక్సభ నియోజకవర్గంలో జగన్ కు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి సొంత చెల్లెలు షర్మిల రంగంలోకి దిగటం ఖాయం. అటువంటప్పుడు జగన్ ఆమెను నేరుగా ఢీకొని గెలవగలరా? తాజా ఎన్నికలలో కడప జిల్లాలో తెలుగుదేశం అద్భుత ప్రదర్శన కనబరిచింది. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు అధికారంలో ఉంది. ఈ తరుణంలో కడప లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే ఆ పార్టీకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఒకవేళ ఉప ఎన్నికలలో పులివెందుల నుంచి అవినాష్ పోటీ చేసి ఓడిపోయినా, కడపలో జగన్ స్వయంగా పరాజయం పాలైనా ఇక జగన్ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడినట్లే అవుతుంది. నిజంగానే జగన్ పులివెందుల స్థానానికి, అవినాష్ రెడ్డి కడప లోక్సభ స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు తెరతీస్తే కడపలో జగన్ విజయం సంగతి ఎలా ఉన్నా పులివెందుల్లో అవినాష్ రెడ్డి విజయం సాధించడం మాత్రం అనుమానమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజా ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జగన్ కు మెజారిటీ తగ్గింది. ఇక్కడ తెలుగుదేశం తరపున బీటెక్ రవి రంగంలోకి దిగుతారు. సీఎం హోదాలో పోటీలో ఉన్న జగనే ధీటుగా ఎదుర్కొన్న బీటెక్ రవికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అవినాష్ పై విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందని అంటున్నారు. ఇక కడప విషయంలోనూ తెలుగుదేశం అంత తేలిగ్గా తీసుకోదని, అవసరమైతే జగన్ ఓటమి లక్ష్యంగా ఉప ఎన్నికలలో ఆయనకు ప్రత్యర్థిగా నిలిచే షర్మిలకు లోపాయకారి మద్దతిచ్చే అవకాశాలే మెండుగా ఉంటాయని చెబుతున్నారు. 2014-2019 మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే జగన్ చేజేతలా తన రాజకీయ జీవితానికి ముగింపు పలికినట్లేనని విశ్లేషిస్తున్నారు.